రైట్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ రిటైర్మెంట్ ఆఫ్ బిల్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ బిల్. అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో డ్యూ డేట్ కన్నా బిఫోర్గా ఈ డ్రాయి అనేటువంటి వ్యక్తి పేమెంట్ ఒకవేళ చేస్తే అప్పుడు ఆ సిచ్యువేషన్ని మనం ఏమంటామంటే రిటైర్మెంట్ ఆఫ్ బిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బిల్ రాసినటువంటి డేట్ వచ్చి January 1, డ్యూ డేట్ వచ్చి April 3 వచ్చింది అనుకుందాం. కానీ April 3 కన్నా ఒక 1 month లేదంటే 2 months బిఫోరో లేదా ఒక 15 days బిఫోరో పేమెంట్ అనేటువంటి డ్రాయి చేశాడు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ని మనం ఇక్కడ రిటైర్మెంట్ ఆఫ్ బిల్ అని పిలవడం జరుగుతుంది. మరి రిబేట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ అర్లీగా పేమెంట్ అనేటువంటి డ్రాయి చేసినందుకు కొంత అమౌంట్ అనేటువంటి రిటర్న్ అనేటువంటి ఈ డ్రాయర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటుంటే రిబేట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ప్రాబ్లమ్ చూద్దాం. ఆన్ 1st January 2012 ప్రసాద్ సోల్డ్ గూడ్స్ టు లతా ఫర్ ₹1 lakh on credit. So Prasad draws 3 months bill on Lata and accepted the bill and returned it to Prasad on the same date. So 4/2/2012 Lata retired from the bill under rebate of 10% per annum. Pass journal entries in all parties for the following cases. Okay, so ముందుగా journal entries చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రసాద్, దట్ ఈజ్ డ్రాయర్. లతా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు లతా ఆన్ క్రెడిట్. సో ఇది మనకు తెలిసినటువంటిదే. ఏంటి అంటే, గూడ్స్ సేల్స్ చేసినప్పుడు లతా రిసీవర్, గూడ్స్ గోజ్ అవుట్. కాబట్టి రిసీవర్ని డెబిట్ చేసినాం, సేల్స్ని క్రెడిట్ చేయడం జరిగింది. సో గూడ్స్ గోజ్ అవుట్ కాబట్టి రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం క్రెడిట్ చేయడం జరిగింది 1 lakh. నెక్స్ట్ అదేవిధంగా వెన్ బిల్ డ్రా చేయడం జరుగుతుంది కాబట్టి బిల్ డ్రా చేసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటాం, లతా అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే, బిల్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో అన్ అసెట్, బిల్ అనేటువంటి ఏదైతే ఉందో ఇది మనకు ఒక అసెట్. అన్ అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, ఇట్ షుడ్ బి డెబిటెడ్ యాజ్ పర్ రియల్ అకౌంటింగ్ రూల్. అండ్ లతా ఈజ్ ద యాక్సెప్టర్ అండ్ లతా ఈజ్ ద గివర్ ఆఫ్ ద బిల్. సో లతాని మనం ఏం చేయాలి అంటే క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఏ రూల్ ప్రకారంగా? పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా లతా గివర్ కాబట్టి సో క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ 2 ఎంట్రీస్ మనకి ఇక్కడ ఎలా వస్తుంది అనేటువంటి చూద్దాం. డ్రాయి బుక్స్లో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ప్రసాద్ అకౌంట్. రీజన్ ఏంటి? గూడ్స్ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎవరు? లత. ఎవరి దగ్గర నుంచి? ప్రసాద్ నుంచి. సో కాబట్టి గూడ్స్ కమ్స్ ఇన్ కాబట్టి మనం రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా డెబిట్లో రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రెడిట్లో ప్రసాద్ని ఎందుకు రికార్డ్ చేస్తున్నాము? ప్రసాద్ దగ్గర నుంచి కొనింది కాబట్టి ఆ ప్రసాద్ అక్కడ గివర్ అవుతాడు. సో ప్రసాద్ గివర్. సో గివర్ కాబట్టి క్రెడిట్లో రికార్డ్ చేయడం జరిగింది. సో పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ప్రసాద్ అకౌంట్. నెక్స్ట్ బిల్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో బిల్ యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇది బిల్ యాక్సెప్టెడ్ అన్నప్పుడు మనకు బిల్స్ పేయబుల్గా అవుతుందన్నమాట. సో బిల్స్ పేయబుల్ యాక్చువల్గా ఈ బిల్స్ పేయబుల్ అనేటువంటిది డ్రాయికి ఏమవుతుంది అంటే లయబిలిటీ అవుతుంది. సో లయబిలిటీ కాబట్టి ఇక్కడ చూద్దాం ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలి. Prasad account debit to bills payable account. So because Prasad is a receiver, what he is receiving the bill. So కాబట్టి he is a receiver and bills payable మనకి ఇక్కడ liability, డ్రాయికి ఒక liability అనేటువంటి జనరేట్ అవుతుంది. When liability increases it should be credited. సో కాబట్టి ప్రసాద్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. లేదు, ఇలా కూడా ఈ ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రసాద్ క్రెడిటార్గా ఉన్నాడు. సో ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వాలి, అతనికి పేమెంట్ అనేటువంటి చేయాలి. ఎవరు? లత. దీనికి బదులుగా లత ఒక బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ బిల్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ
ప్రసాద్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి బదులు బిల్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ క్రెడిటార్గా మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో దాన్ని క్యాన్సిలేషన్ చేయాలి. సో క్యాన్సిలేషన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ప్రసాద్ని డెబిట్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా థింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే ఆన్ 4/2/2012 లతా రిటైర్డ్ ఫ్రమ్ ద బిల్ అండర్ రిబేట్ ఆఫ్ 10% per annum. సో ఇప్పుడు ఇక్కడ 4/2/2012లో పేమెంట్ అన్నిటిని చేయడం జరుగుతుంది. యాక్చువల్గా పేమెంట్ ఎప్పుడు చేయాలి? సో బిల్ రాసిందేమో January 1st, 3 months. సో 3 months అంటే ఎప్పుడు వస్తుంది అంటే 1/1/2012కి 3 months యాడ్ చేసుకుందాం, 3 days యాడ్ చేసుకుందాం, గ్రేస్ డేస్ యాడ్ చేస్తే 4/4/2012కి మనకు డ్యూ డేట్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో డ్యూ డేట్ కానీ ఇప్పుడు పేమెంట్ అనేటువంటి ఎప్పుడు చేయడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చెప్పినట్టుగా 4th Februaryన పేమెంట్ అనేటువంటి చేయడం జరిగింది. సో 4th February పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఎన్ని మంత్స్ బిఫోర్గా పేమెంట్ చేశారు అంటే 2 months బిఫోర్గానే పేమెంట్ అనేటువంటిది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో 2 months బిఫోరే పేమెంట్ అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు మనం రిబేటు ఎన్ని మంత్స్కి ఇవ్వాలి అంటే 2 monthsకి రిబేట్ అనేటువంటి ఇవ్వాలి. బిఫోర్ పేమెంట్ ఎన్ని మంత్స్ జరుగుతుంది అది మనకు కావాల్సింది. యాక్చువల్గా 4th Aprilన డ్యూ డేట్ వస్తుంది, పేమెంట్ ఫిబ్రవరిలోనే పేమెంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా మనకు 2 monthsకి రిబేట్ అనేటువంటి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఎంట్రీ ఏంటి అనేటువంటి. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రసాద్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. కారణం ఏంటంటే క్యాష్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో బిజినెస్లోకి క్యాష్ అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్. ఎందుకంటే డ్యూ డేట్లో పేమెంట్ అయిపోతుంది కదా, పేమెంట్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి అది ఇంకా హానర్డే లెక్క. సో హానర్డ్ కాబట్టి క్యాష్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. తర్వాత రిబేట్ ఆన్ బిల్స్. రీజన్ ఏంటంటే రిబేట్ ఆన్ బిల్స్ అకౌంట్ డెబిట్ చేసుకోవాలి. కారణం ఏంటి? ఇప్పుడు ఇతను కొంత బిల్ అమౌంట్ కోల్పోతున్నాడు. సో కొంత కోల్పోతున్నాడు కాబట్టి అక్కడ అతను డిస్కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఒక లాస్గా ట్రీట్ చేయడం జరగచ్చు. ఎందుకంటే అసెట్లో రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అందులో కొంత అమౌంట్ అనేటువంటి లాస్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనం దాన్ని డెబిట్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో అమౌంట్ వచ్చి 98,333,1667. ఈ 1,667 ఎలా వచ్చిందంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 1 lakh బిల్లు 10% రిబేటు 2/12 అంటే 2 monthsకి. సో 2 months కాబట్టి 2/12 అనేటువంటి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ 2 bills receivable అకౌంట్. బికాస్ కారణం ఏంటంటే ఒక అసెట్ అనేటువంటి వెళ్ళిపోవడం జరుగుతుంది. బిల్ అనేటువంటిది వెళ్ళిపోతుంది, క్యాష్ అనేటువంటి రావడం జరుగుతుంది, రిబేట్ ఇస్తున్నాం కాబట్టి అది లాస్ కాబట్టి అది డెబిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ అదేవిధంగా ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీలో ఎలా రికార్డ్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎంట్రీ ఫర్ డిజానర్ ఇన్ ఆల్ 4 cases ఇది కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, రిబేట్ ఆన్ బిల్స్ అకౌంట్ క్రెడిట్. రీజన్ ఏంటంటే పేమెంటు ఈ లయబిలిటీ ఏదైతే ఉందో లయబిలిటీ పే చేయడం జరుగుతుంది. లయబిలిటీ పే చేసినప్పుడు మనం లయబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ చేసినాం, లయబిలిటీ పే చేస్తున్నారు కదా కాబట్టి దాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అందుకే బిల్స్ పేయబుల్ని డెబిట్ చేయడం జరిగింది. తర్వాత టు క్యాష్ ఆర్ బ్యాంక్. రీజన్ ఏంటి, ఇక్కడ పేమెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో కాబట్టి అమౌంట్ క్యాష్ గోస్ అవుట్ కాబట్టి మనం క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్స్. డ్రాయర్కి రిబేట్ ఆన్ బిల్స్ ఏమవుతుంది అంటే లాస్ అయింది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ గెయిన్ అవుతుంది. ఎవరికి? డ్రాయీకి గెయిన్ అవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే బిల్ అమౌంట్ కట్టాల్సింది 1,00,000 రూపాయలు, కానీ తను మాత్రం
లత ఎంత పే చేస్తుంది, 98,333 మాత్రం పేమెంట్ చేస్తుంది. ఆ రిమైనింగ్ 1,667 అనేటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఆమెకు గెయిన్గా మనం ట్రీట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.